హాయ్ గాయ్స్, నేను దివ్య. మీరు చూస్తున్నారు ఆర్కే కెరీర్ పాయింట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్రంలోని జిల్లాల వారీగా ఉన్నటువంటి నోటిఫికేషన్లకు సంబంధించిన డీటెయిల్స్ అయితే చూద్దాము. అండ్ అలాగే ఎవరైతే వీడియోని చూస్తున్నారో మీరు ఏ డిస్టిక్కి సంబంధించిన వారో, ఏ నోటిఫికేషన్ల కోసం వెయిట్ చేస్తున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేసే ప్రయత్నం చేయండి. ఈ వీడియోలో ఏ జిల్లాలో ఉన్నటువంటి ఉద్యోగాలు అండ్ అలాగే వాటికి క్వాలిఫికేషన్ ఏంటి, ఎలా అప్లై చేయాలి, కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్తాను. చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. అండ్ ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్స్కి సంబంధించిన లింక్స్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. అలాగే మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. ఇలాంటి జాబ్స్ మీరు డైలీ మీ మొబైల్కి డైరెక్ట్గా పొందుకోవచ్చు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యోగాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్స్ చూసిన తర్వాత మిగతా డిస్టిక్ వైజ్ జాబ్స్ అయితే చూద్దాము. 2060 ఆచార్యాల పోస్టులు ఖాళీ. ఏడాదిలో 100 మందికి పైగా ఆచార్యులు రిటైర్. పనిచేస్తున్నది కేవలము 757 మంది మాత్రమే. బోధనా సిబ్బంది కొరతతో వర్సిటీలు కుదేలు. వివరాలు చూసినట్లయితే రాష్ట్రంలోని వర్సిటీల్లో ఆచార్యుల కొరత వేధిస్తుంది. కొత్త రిక్రూట్మెంట్లు లేకపోవడము, ఉన్నవారు రిటైర్డ్ అవుతుండడంతో ఖాళీ పోస్టులు అయితే దర్శనమిస్తున్నాయి. 12 వర్సిటీల్లో 2817 టీచింగ్ పోస్టులు ఉంటే 2060 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక నిరుడు ఖాళీల సంఖ్య 1977 ఉండగా ఏడాదిలో 2000 దాటాయి. ఇందులో అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్, అలాగే ప్రొఫెసర్ పోస్టులు అయితే ఖాళీగా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ ఏడాదిలో 100కు పైగా ఆచార్యులు రిటైర్ అయ్యారు. ఓయూలో 53 విభాగాలు ఉండగా 900 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక 27 విభాగాలు ఉన్నటువంటి కేయూలో 80 మంది మాత్రమే పనిచేస్తున్నారు. ఇటీవల ఏర్పాటైనటువంటి చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీలో 25 మంది మాత్రమే పనిచేస్తున్నారు. 179 టీచింగ్ పోస్టులు మంజూరు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించింది. జేఎన్టీయూకు అనుబంధంగా వనపర్తి, పాలేరు, సిరిసిల్ల, మహబూబాబాద్లో కొత్తగా ఇంజనీరింగ్ కాలేజీలు ఏర్పాటయ్యాయి. పాలమూరు వర్సిటీల్లో ఇంజనీరింగ్, లా కాలేజీలను ప్రారంభించారు. దీంతో మరో 1000 వరకు కొత్త పోస్టులను మంజూరు చేయాల్సినటువంటి పరిస్థితి నెలకొంది. రిక్రూట్మెంట్పై ప్రభుత్వం ఏదీ తేల్చడం లేదు. వర్సిటీల వారీగాన కామన్ బోర్డా అన్నది చెప్పడం లేదు. పలు వర్సిటీలకు రిజిస్ట్రార్లను నియమించలేదు. త్రిసభ్య కమిటీని కసరత్తు పూర్తయి స్పష్టత వచ్చే వరకు మరికొంత సమయం అయితే పట్టనుంది. ఇక ఈ ఖాళీలను మరి ఎప్పుడు భర్తీ చేస్తారు, భర్తీ చేసేటువంటి నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు, దాంట్లో ఎన్ని ఖాళీలు ఉండనున్నాయి అనేది మనకి ఇంకా స్పష్టత అయితే రాలేదు. దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ క్లారిటీ వచ్చిన వెంటనే మళ్ళీ అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ హైదరాబాద్ డిస్టిక్కి సంబంధించినటువంటి జాబ్ ఇన్ఫర్మేషన్ చూద్దాము. సాంఘిక సంక్షేమ గురుకులాల్లో ఐసీటీ ఇన్స్ట్రక్టర్, పిఆర్ఓ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానము. వివరాలు చూసినట్లయితే సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థలోని 7 జోన్లలో ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఐసీటీ ఇన్స్ట్రక్టర్గా అవుట్సోర్స్ ప్రాతిపదికన పనిచేసేందుకు సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ దరఖాస్తులను ఆహ్వానించింది. ఐసీటీలకు, డిపిఓలకు గౌరవ వేతనం చెల్లించడం జరుగుతుంది. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ప్రధాన కార్యాలయము హైదరాబాద్లో పనిచేయడానికి 2 పిఆర్ఓలను, 1 సీనియర్ పిఆర్, 1 జూనియర్ పిఆర్లను నియమించేందుకు 11 నెలల కాల పరిమితితో కన్సల్టెంట్కు ఇచ్చేటువంటి గౌరవ వేతనం అయితే ఉంటుంది. ఇక పనితీరు ఆధారంగా సంస్థ నియమ నిబంధనలను అనుసరించి వారి సేవలను పునరుద్ధరించడము జరుగుతుంది అని ఒక సంస్థ ప్రకటనలో అయితే తెలిపింది. అంటే ఫస్ట్ అయితే 11 మంత్స్కి రిక్రూట్మెంట్ అయితే తీసుకుంటారు. తర్వాత వారి యొక్క రిక్రూట్మెంట్ని అవసరాన్ని బట్టి తర్వాత ఎక్స్టెండ్ చేయడం అయితే జరుగుతుంది అంటే ఇక్కడ తెలియజేశారు. ఐసీటీలకు ఎంటెక్ లేదా బీటెక్ కంప్యూటర్స్ విభాగంలో, లేదా ఈసీఈ విభాగంలో, లేదా ట్రిపుల్ ఈ విభాగంలో, అండ్ లేదా ఎంఎస్సి కంప్యూటర్స్ లేదా
ఎంసీఏతో పాటు మంచి మార్కుల శాతము, బోధన అనుభవం ఉన్నటువంటి అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది అంటూ తెలియజేశారు. అంటే ఇక్కడ ఖచ్చితంగా ఎక్స్‌పీరియన్స్ అయితే అడగలేదు. జస్ట్ నేను ఇంతకుముందు చెప్పినటువంటి క్వాలిఫికేషన్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ బీఈ, బీటెక్ ఏదైనా అంటే బీఈ, బీటెక్‌లో కంప్యూటర్స్ కానీ, ఈసీఈ కానీ, ట్రిపుల్ ఈ విభాగంలో కంప్లీట్ చేసిన వాళ్ళు కానీ, లేదా ఎంసీఏ లేదా ఎంఎస్సీ చేసినటువంటి క్యాండిడేట్స్ ఉంటారు కదా! వాళ్ళు మీకు 50% లేదా 60% ఎబోవ్ కనుక పర్సెంటేజ్ ఉన్నట్లయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఎక్స్‌పీరియన్స్ అయితే మ్యాండేటరీ కాదు. ఒకవేళ ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ ఉన్నట్లయితే ప్రిఫరెన్స్ ఇస్తామంటూ తెలియజేశారు. ఇక జోన్ 1లో గనుక చూసినట్లయితే 5 పోస్టులు, జోన్ 2లో 5, జోన్ 3లో 12, జోన్ 4లో వచ్చేసి 8, జోన్ 5లో 9, జోన్ 6లో 18, జోన్ 7లో 8 ఖాళీలున్నట్లుగా సంస్థ వెల్లడించింది. అయితే ఏ ఏ జోన్ కిందికి ఏ డిస్ట్రిక్ట్స్ వస్తాయనేది మీరు క్లారిటీగా చెక్ చేసుకోండి. ఇక నెక్స్ట్ సీనియర్ పీఆర్ఏలకు డిగ్రీ ఇన్ జర్నలిజము తప్పనిసరి. డిగ్రీ ఇన్ లా ప్రాధాన్యత అయితే ఇస్తారు. తెలుగు, ఆంగ్లంలో మంచి వాక్చాతుర్యంతో పాటు చేతి రాత తప్పనిసరిగా వచ్చి ఉండాలి. ఇక ఉర్దూకు ప్రాధాన్యత ఉంటుంది అంటూ తెలియజేశారు. తెలుగు జర్నలిజంలో కనీసము 10 సంవత్సరాలు పనిచేసినటువంటి అనుభవము ఉండాలి. అంటే ఒక్కో పోస్ట్‌కి ఒక్కొక్క క్వాలిఫికేషన్ అయితే ఇక్కడ అడిగారు, గమనించాలి. తెలంగాణకు చెందినటువంటి ప్రముఖ వార్తా పత్రికల్లో బ్యూరో చీఫ్ లేదా ఎడిటర్‌గా లేదా సీనియర్ లేదా ఆహ్, సీనియర్ జర్నలిస్ట్‌గా పనిచేసినటువంటి అనుభవం ఉన్న అభ్యర్థులకైతే ప్రాధాన్యత ఇవ్వబడుతుంది అంటూ తెలియజేశారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని వివరాలకు దీని అఫీషియల్ వెబ్‌సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. క్లిక్ చేసి పూర్తి వివరాలు తెలుసుకొని ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అప్లై చేసే ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ డిస్ట్రిక్ట్ నుంచి రిలీజ్ అయినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్‌కి ఈరోజే చివరి తేదీ అప్లై చేసుకోవడానికి. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ నోటిఫికేషన్ కంప్లీట్‌గా చదివి ఈ వీడియో అయిపోయిన వెంటనే అప్లై చేసే ప్రయత్నం అయితే చేయండి. ఇందులో మొత్తము 14 రకాలైనటువంటి ఉద్యోగాలున్నాయి. కొన్ని ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌కి ఉన్నాయి. ఒక 4 మాత్రమే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌కి అప్లై చేసుకోవడానికి ఉంది. మిగతావన్నీ కూడా ఫ్రెషర్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోవచ్చు. ఇందులో ల్యాబ్ అటెండెంట్, ఆఫీస్ అటెండెంట్, జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, స్టూడెంట్స్ యాక్టివిటీ అండ్ స్పోర్ట్స్, లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్, జూనియర్ ఇంజినీర్, సూపరింటెండెంట్, అసిస్టెంట్ ఇంజినీర్ ఈ పోస్టులన్నింటికి కూడా ఫ్రెషర్ క్యాండిడేట్సే అప్లై చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికనే తీసుకుంటున్నారు. వీటికి సంబంధించి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అండ్ అలాగే వేకెన్సీస్ డీటెయిల్స్ ఒక్కొక్క పోస్ట్‌కి సంబంధించి క్లియర్ కట్‌గా నేను ఎక్స్‌ప్లెయిన్ చేసినటువంటి వీడియో ఆల్రెడీ మన ఛానల్‌లో ఉంది. దాని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. లేదా ఎవరైనా కావాలనుకున్నట్లయితే కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. డైరెక్ట్‌గా లింక్ సెండ్ చేయడం జరుగుతుంది. పూర్తిగా మీరు దానికి సంబంధించి డీటెయిల్స్ అన్నీ కూడా వాచ్ చేసి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోవచ్చు. టోటల్‌గా ఇందులో మొత్తం మనకి 56 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అన్ని డిస్ట్రిక్ట్స్ వాళ్ళు తెలంగాణలోని అన్ని జిల్లాల వారు ఈ నోటిఫికేషన్స్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. స్క్రీన్ పైన చూడవచ్చు. నోటిఫికేషన్‌లో మీకు క్లియర్‌గా మెన్షన్ చేశారు. లాస్ట్ డేట్ క్లోజింగ్ ఆఫ్ ఆన్‌లైన్ అప్లికేషన్ పోర్టల్ 7/1/2025 23 హవర్స్ అంటే ఈరోజు రాత్రి 12 గంటల లోపు మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. అప్లై చేసుకోవడానికి అఫీషియల్ వెబ్‌సైట్ లింక్ అండ్ అఫీషియల్ నోటిఫికేషన్ లింక్ నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. క్లిక్ చేసి అప్లై అయితే చేసుకోండి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇది డిస్ట్రిక్ట్స్ వైస్‌గా ఉన్నటువంటి జాబ్ నోటిఫికేషన్‌కి సంబంధించినటువంటి డీటెయిల్స్. వీటికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్‌లో తెలియజేసే ప్రయత్నం చేయండి. కంటెంట్ మీకు నచ్చినట్లయితే కనుక చిన్న లైక్ చేసి మీ యొక్క ఒపీనియన్ కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. బై బై.